Hello everyone, SS here and Pocket Tech. I'm back again with another video. లాస్ట్ నైట్ యాపిల్ వాళ్ళు అయితే మనకి iOS 26.2 అప్డేట్ అయితే రిలీజ్ చేశారు. ఈ అప్డేట్ వచ్చేసి నా ఐఫోన్ 16 Pro Max లో నాకు 1.6 GB అయితే ఉంది. మీరు యూస్ చేసే డివైస్ ని బట్టి సాఫ్ట్వేర్ సైజ్ అనేది వేరీ అవుతుంది. 17 Pro Max లో 1.64, 16 Pro Max లో 1.61 GB. సో ఈ అప్డేట్ లో వచ్చిన న్యూ ఫీచర్స్ ఏంటి, న్యూ చేంజెస్ ఏంటి, ఈ సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసుకోవాలా అవసరం లేదా, అసలు బ్యాటరీ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, బ్యాటరీ హెల్త్ లో ఏమైనా చేంజెస్ వచ్చాయా లేదా, ఇలాంటి డీటెయిల్స్ అన్ని ఇన్ డీటెయిల్ గా ఈ వీడియోలో అయితే చూడబోతున్నాము. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ ఒకసారి వర్షన్ నెంబర్ చెక్ చేద్దాము. లెట్స్ గో టు సెట్టింగ్స్, జనరల్, అబౌట్. ఇక్కడ సాఫ్ట్వేర్ వర్షన్ లో చూడొచ్చు 16.2 అని చెప్పి ఉంటుంది. వర్షన్ నెంబర్ చెక్ చేస్తే 23C55 అని చెప్పి ఉంటుంది. మీరు ఇక్కడ అప్డేట్ లో చూస్తున్నారు కదా, యాపిల్ మ్యూజిక్, బ్రాడ్కాస్ట్, గేమ్స్ అండ్ అదర్ ఫీచర్స్ తో పాటు బగ్ ఫిక్సెస్ కూడా ఉన్నాయని చెప్పి ఇక్కడ అయితే చూపిస్తున్నారు. సో ఫస్ట్ వచ్చిన న్యూ ఫీచర్ ఏంటి అంటే, మీకు లాక్ స్క్రీన్ మీద మీరు లాక్ స్క్రీన్ మీదకి వెళ్ళి ప్రెస్ అండ్ హోల్డ్ చేస్తే మీరు కస్టమైజ్ లోకి వెళ్తే ఇక్కడ చూడొచ్చు క్లాక్ కస్టమైజేషన్ ఆప్షన్స్ అయితే చేంజ్ అవుతాయి. మీరు క్లాక్ మీద క్లిక్ చేసినప్పుడు ఇక్కడ చూడొచ్చు మనకి ఇక్కడ 2 bars చూపిస్తాయి. ప్రీవియస్ గా చూస్తే మీకు ఓన్లీ 1 బారే ఉంటుంది. అది కూడా మీకు క్లాక్ అనేది ఎంత థిక్ గా కనపడాలని చెప్పి ఒక బార్ ఉంటుంది. ఇప్పుడు దాంతో పాటు ఇంకొక బార్ అయితే తీసుకొచ్చారు. ఇది ఎంత థిక్ గా కావాలనేది చూస్ చేసుకోవచ్చు. ఈ సెకండ్ బార్ వచ్చేసి మీకు అది ఎంత గ్లాసీ ఎఫెక్ట్ కావాలి అనేది చూస్ చేసుకోవచ్చు. ఇక్కడ చూస్తున్నారు కదా, నేను ఫుల్ గ్లాస్ ఎఫెక్ట్ పెడితే క్లాక్ అనేది మనకి గ్లాసీ ఎఫెక్ట్ లోకి వెళ్ళిపోయింది. అదే మీకు థిక్ గా కనిపించాలనుకోండి, గ్లాసీ ఎఫెక్ట్ వద్దనుకుంటే మీరు ఈ బార్ ని స్లైడ్ చేస్తే మీకు చూడొచ్చు టింటెడ్ లో కనిపిస్తుంది. అదే మీరు ఇటు సైడ్ లెఫ్ట్ సైడ్ కంటే క్లియర్ లోకి వెళ్ళిపోతుంది. అండ్ ఇదే లాక్ స్క్రీన్ లో సెకండ్ వచ్చిన న్యూ ఫీచర్ వచ్చేసి ఇక్కడ ఇంటూ బటన్ ఉంటుంది. అది కూడా మీకు గ్లాసీ ఎఫెక్ట్ లో కనిపిస్తుంది. ప్రీవియస్ గా అయితే అది చూడొచ్చు టింటెడ్ గా ఉండేది, ఇప్పుడేమో క్లియర్ లోకి వెళ్ళిపోయింది. దాని మీద మీరు క్లిక్ చేశారనుకోండి, ఇక్కడ చూడొచ్చు థిక్ ఎఫెక్ట్, క్లియర్ ఎఫెక్ట్. లిక్విడ్ గ్లాస్ ఇంటర్ఫేస్ అనేది ఇంకా యాడ్ చేస్తూనే ఉన్నారు. 26.2 లో కూడా మనకి చాలా చోట్ల ఈ లిక్విడ్ గ్లాస్ ఇంటర్ఫేస్ అనేది యాడ్ అవుతుంది. అండ్ ఆల్సో హోమ్ స్క్రీన్ లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ ప్రెస్ అండ్ హోల్డ్ చేశారనుకోండి, మనకి ఇక్కడ ఎడిట్ ఆప్షన్స్ వస్తాయి కదా, దీని యానిమేషన్ కూడా చేంజ్ అవుతుంది. ఇక్కడ చూడొచ్చు పాపప్ అయింది, చూసారు కదా. ప్రీవియస్ గా అయితే అంత పాపప్ అయ్యేది కాదు. ఇక్కడ చూడొచ్చు సింపుల్ గా కిందకు వచ్చేది, ఇప్పుడేమో అది కొంచెం ఎక్కువ పాపప్ అవుతుంది. ఇలానే మనకి సఫారీలో కూడా చూడొచ్చు కింద నుంచి పాపప్ అవుతూ ఉంటుంది. ఎనీ ఆప్షన్ మ్యూజిక్ లో కావచ్చు, సఫారీలో కావచ్చు, ఎక్కడైనా సరే గ్లాసీ ఎఫెక్ట్ అనేది యాడ్ చేశారు 26.2 లో. అదే మీకు 26.1 లో చూస్తే చూడొచ్చు సింపుల్ కింద నుంచి పైకి వస్తుంది. సో ఇలా లిక్విడ్ గ్లాస్ ఇంటర్ఫేస్ అనేది ఇంకొంచెం ఎక్కువగా యాడ్ అయింది. సెకండ్ ఫీచర్ వచ్చేసి హెల్త్ యాప్ లో. మీరు హెల్త్ యాప్ లోకి వెళ్ళారనుకోండి, ఇక్కడ మనకి స్లీప్ స్కోర్ అని చెప్పి కొత్తగా యాడ్ చేశారు iOS 26 లో. స్లీప్ స్కోర్ కి ఒక స్కోర్ ఉంటుంది. ఇక్కడ చూడొచ్చు 26.1 లో ఎక్సలెంట్, హై, ఓకే, లో అని చెప్పి ఉంటుంది. 26.2 నుంచి అది వెరీ హై, హై, ఓకే అండ్ లో. ఎక్సలెంట్ అనేది తీసేశారు, దాని ప్లేస్ లో వెరీ హై వస్తుంది. అట్ ద సేమ్ టైం మనం ఎంత బాగా నిద్రపోతుంది దాన్ని బట్టి మనకి స్లీప్ స్కోర్ లో ఒక స్కోర్ ఉంటుంది. ఆ స్కోర్ అనేది ఎలా జనరేట్ అవుతుందో కూడా ప్రాసెస్ అనేది చేంజ్ అవుతుంది. స్క్రీన్ మీద చూస్తున్నారు కదా, ఓల్డ్ స్కోర్స్ లో చూసుకుంటే ఎక్సలెంట్ రావడానికి 90 to 100 పాయింట్స్ వస్తే ఎక్సలెంట్ లోకి వెళ్తుంది. బట్ 26.2 నుంచి వెరీ హై ఇస్ ద హైయెస్ట్. ఎక్సలెంట్ అనేది లేదు, అది కూడా 96 to 100 పాయింట్స్ వస్తే మాత్రమే. సో కొంచెం స్ట్రిక్ట్ అవుతుంది అనమాట. మీరు బాగా పడుకుంటే మీకు వెరీ హై వస్తుంది. అండ్ హై చూసుకుంటే 70 to 89 పాయింట్స్ ఉంటే చాలు. బట్ ఇప్పుడు కొత్తగా 81 to 95. ఓకే చూసుకుంటే 61, లో చూసుకుంటే 41 to 60, వెరీ లో 0 to 40 పాయింట్స్. సో ఇలా స్కోరింగ్ సిస్టమ్ అనేది కొంచెం చేంజ్ చేశారు. స్లీప్ స్కోర్ అనేది చాలా టఫ్ గా ఉంటుంది. నేను చూడొచ్చు 5 hours పడుకున్నాను లాస్ట్ నైట్. సో నాకు అందుకే 77 స్కోర్ మాత్రమే వచ్చింది. ఇది నేను నిన్న సాఫ్ట్వేర్ అప్డేట్ చేయలేదు కాబట్టి హై చూపిస్తుంది. 26.1 ప్రకారం 77 వస్తే ఇట్స్ ఏ హై. 26.2 లో అదే 77 వచ్చి ఉంటే ఓకే ఓకే స్లీప్ అని చెప్పేది. నెక్స్ట్ ఫీచర్ వచ్చేసి బ్రాడ్కాస్ట్ లో. యాపిల్ వాళ్ళ బ్రాడ్కాస్ట్ యాప్ ఉంటుంది కదా, దీంట్లోకి వెళ్తే దీంట్లో మనకి 2 న్యూ ఫీచర్స్ అయితే యాడ్ చేశారు. ఇక్కడ చూడొచ్చు చూపిస్తుంది కూడా, చాప్టర్స్ ని యాడ్ చేశారు. అట్ ద సేమ్ టైం బ్రాడ్కాస్ట్ మెన్షన్స్ కూడా చూపిస్తుంది. సో లెట్స్ క్లిక్ ఆన్ కంటిన్యూ. ఏదో ఒక బ్రాడ్కాస్ట్ ఓపెన్ చేద్దాము. బ్రాడ్కాస్ట్ వాళ్ళు ఏదైనా లింక్స్ పెడితే ఆ లింక్స్ అనేవి ఇక్కడ పర్పుల్ కలర్ లో పాపప్ అవుతూ ఉంటుంది. అట్ ద సేమ్ టైం మీరు ఏదైనా బ్రాడ్కాస్ట్ ని ప్లే చేస్తూ ఓపెన్ చేశారనుకోండి, ఇక్కడ చూడొచ్చు చాప్టర్స్ చూపిస్తుంది అనమాట. సో ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక చాప్టర్, ఇక్కడ నుంచి ఇక్కడికి ఇంకో సెకండ్ చాప్టర్, ఇలా చాప్టర్స్ చూపిస్తుంది. బ్రాడ్కాస్ట్ వాళ్ళు చాప్టర్స్ అప్డేట్ చేయకపోయినా కూడా యాపిల్ వాళ్ళు మనకి ఆటోమేటిక్ గా చాప్టర్స్ అయితే ఎనేబుల్ చేస్తున్నారు. నెక్స్ట్ వచ్చేసి న్యూస్ యాప్ లో. సో న్యూస్ యాప్ లోకి వెళ్ళారనుకోండి, ఇక్కడ కొత్తగా చూడొచ్చు కేటగిరీస్ అయితే చూపిస్తాయి. స్పోర్ట్స్ కేటగిరీ, పజిల్స్ కేటగిరీ, పాలిటిక్స్, బిజినెస్ కేటగిరీ అని చెప్పి కేటగిరీస్ అయితే చూపిస్తుంది. 26.1 లో అయితే మనకి కేటగిరీస్ అయితే లేవు. నెక్స్ట్ ఫీచర్ వచ్చేసి మనకి ట్రాన్స్లేట్ యాప్ లో. ఈ ట్రాన్స్లేట్ యాప్ లో ఎయిర్పాడ్స్ ప్రో 2, ఎయిర్పాడ్స్ ప్రో 3 కి లైవ్ ట్రాన్స్లేషన్ అని చెప్పి ఒక ఫీచర్ అయితే ఎనేబుల్ చేశారు కదా. ఈ లైవ్ ట్రాన్స్లేషన్ మనకి ఇప్పటి నుంచి EU లో కూడా పనిచేస్తుంది. యూరోపియన్ కంట్రీస్ లో కూడా లైవ్ ట్రాన్స్లేషన్ అయితే ఇప్పటి నుంచి యూజ్ చేసుకోవచ్చు.
అండ్ ఆల్సో లైవ్ ట్రాన్స్లేషన్ లోకి కొత్త లాంగ్వేజెస్ అయితే ఏమి యాడ్ చేయలేదు. ఇక్కడ చూడొచ్చు ఒక ఇండియన్ లాంగ్వేజ్ కూడా నాకైతే కనిపించట్లేదు. ఇది ఇంకా బిస్కెట్ లోనే ఉంది. నెక్స్ట్ ఫీచర్ వచ్చేసి రిమైండర్స్ లో అయితే మనకి న్యూ ఫీచర్ అయితే యాడ్ చేశారు. అర్జెంట్ రిమైండర్స్, ఆటో కేటగిరీస్, సజెషన్ రిమైండర్స్, క్విక్ రిమైండర్, మొత్తం 4 ఫీచర్స్ అయితే కనిపిస్తున్నాయి. ఫస్ట్ ఇక్కడ కేటగిరీస్ అనేవి కొంచెం స్మార్ట్ గా కేటగరైజ్ చేస్తుంది. అండ్ సెకండ్ వచ్చేసి అర్జెంట్ రిమైండర్స్ లో మనకి న్యూ ఫీచర్ అయితే కనిపిస్తుంది. ఇక్కడ ఒక రిమైండర్ క్రియేట్ చేస్తున్నాను. కిందకి స్క్రోల్ చేసి ఇవాళ డేట్ ఇస్తున్నాను. అండ్ ఆల్సో టైం వచ్చేసి 6:25. అండ్ ఆల్సో ఇక్కడ అర్జెంట్ లోకి వెళ్తే అర్జెంట్ అనేది న్యూ ఆప్షన్ అనమాట. రిమైండర్స్ ఏమన్నా అర్జెంట్ క్లిక్ చేస్తే ఇప్పటి నుంచి అలారం ని ట్రిగర్ చేయొచ్చు అనమాట. క్లిక్ ఆన్ ఓకే. సో అర్జెంట్ అని క్లిక్ చేసాం కాబట్టి ఆ టైం కి మనకి అలారం అనేది మోగుతుంది. ప్రీవియస్ గా అయితే జస్ట్ లాక్ స్క్రీన్ మీద రిమైండర్ అని చెప్పి చూపించేది. బట్ ఇప్పటి నుంచి అలారం కూడా మోగుతుంది. ఏ ఫోన్లో ఈ అలారం అనేది రింగ్ అవ్వాలనేది ఇక్కడ చూపిస్తుంది అనమాట. అలారం ఆన్ ఎస్ఎస్ అంటే ఈ ఫోన్లోనే మనకి అలారం వస్తుంది. అండ్ ఆల్సో సెట్టింగ్స్లోకి వెళ్ళి ఈ రిమైండర్స్లోకి వెళ్తే మనకి దీని గురించి న్యూ ఫీచర్స్ కూడా చూపిస్తాయి. రిమైండర్స్లోకి వెళ్తే కిందకి స్క్రోల్ చేస్తే ఇక్కడ చూడొచ్చు కంప్లీట్ ఫ్రమ్ ద అలారం. అంటే ఏంటి అంటే స్నూజ్ ఆప్షన్ ఉండదు. అలారం మోగిన తర్వాత దాన్ని డిసేబుల్ చేశారనుకోండి మళ్ళీ స్నూజ్ ఆప్షన్ అనేది రాదు. అదే ఈ ఆప్షన్ ఆఫ్ లో ఉందనుకోండి అలారం అనేది రింగ్ అయినప్పుడు మనకి స్నూజ్ ఆప్షన్ అనేది వస్తుంది. నెక్స్ట్ ఫీచర్ వచ్చేసి మెజర్ యాప్ లో మనకి లిక్విడ్ గ్లాస్ ఇంటర్ఫేస్ అయితే యాడ్ చేశారు. సో 26.1 లో కూడా చూద్దాము. సో లెవెల్ లోకి వెళ్ళారనుకోండి ప్రీవియస్ గా అయితే ఇలా 2 వైట్ సర్కిల్స్ అయితే చూపిస్తాయి. బట్ ఇప్పటి నుంచి మీకు లిక్విడ్ గ్లాస్ ఇంటర్ఫేస్ అనేది ఉంటుంది. సో ఇక్కడ చూస్తున్నారు కదా 2 డిఫరెన్స్ అనేది ఇక్కడ చూడొచ్చు. నెక్స్ట్ ఫీచర్ వచ్చేసి ఇది యూఎస్ లోనే పనిచేస్తుంది. ఇది ఏంటి అంటే వాలెట్ అప్లికేషన్ లోకి ప్రీవియస్ గా మనం క్రెడిట్ కార్డ్స్ ని యాడ్ చేసుకునే వాళ్ళం. బట్ ఇప్పుడు ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేశారనుకోండి ఇక్కడ చూడొచ్చు డ్రైవింగ్ లైసెన్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. డ్రైవింగ్ లైసెన్స్ యాడ్ చేసుకునే ఫీచర్ కూడా లాస్ట్ ఇయర్ నుంచి ఉంది. బట్ ఇప్పుడు కొత్తగా తీసుకొచ్చింది ఏంటి అంటే ఇక్కడ చూడొచ్చు డిజిటల్ ఐడి అంటే ఈవెన్ మీ పాస్పోర్ట్ ని కూడా యాడ్ చేసుకునే ఆప్షన్ అయితే తీసుకొచ్చారు. యూజ్ యువర్ యుఎస్ పాస్పోర్ట్ టు క్రియేట్ ఏ డిజిటల్ ఐడి. డ్రైవింగ్ లైసెన్స్ తో పాటు యుఎస్ పాస్పోర్ట్స్ ఉన్నా కూడా మీరు మీ ఫోన్ లోకి అయితే యాడ్ చేసుకోవచ్చు. నేనుండే స్టేట్ లో డ్రైవింగ్ లైసెన్స్ సపోర్ట్ లేదు. ఇక్కడ చూడొచ్చు అరిజోనా, కాలిఫోర్నియా ఇవి మాత్రమే సపోర్ట్ చేస్తున్నాయి. టెక్సస్ కి ఇంకా రాలేదు. నేను ప్రస్తుతానికి టెక్సస్ లో ఉన్నాను. ఈవెన్ జపాన్ లో కూడా సపోర్ట్ ఉంది కానీ టెక్సస్ లో లేదు అండ్ ఇండియాలో కూడా లేదు. చాలా మంది అడుగుతూ ఉంటారు ఈ క్రెడిట్ కార్డ్ యాడ్ చేసుకునే ఆప్షన్ ఇండియాలోకి ఎప్పుడు వస్తాయని చెప్పి. ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ ద గవర్నమెంట్. రిజర్వ్ బ్యాంక్ అండ్ యాపిల్ కలిసి మనకి ఫీచర్ అనేది ఇండియాలోకి తీసుకురావాలి. నెక్స్ట్ 1 or 2 years లో అయితే వచ్చేటట్టు అయితే నాకేం కనిపించట్లేదు. మేబీ ఫ్యూచర్ లో ఏమన్నా వస్తుందేమో వెయిట్ చేసి చూడాల్సిందే. నెక్స్ట్ ఫీచర్ వచ్చేసి ఎయిర్ డ్రాప్ లో మనకి పాస్కోడ్ ఆప్షన్ అయితే తీసుకొచ్చారు. మీరు కనుక జనరల్లోకి వెళ్ళి ఎయిర్ డ్రాప్ లోకి వెళ్తే ఇక్కడ చూడొచ్చు మేనేజ్ నోన్ ఎయిర్ డ్రాప్ కాంటాక్ట్స్. అండ్ ఈ మేనేజ్ ఎయిర్ డ్రాప్ కాంటాక్ట్ ఓన్లీ 30 days మాత్రమే సపోర్ట్ చేస్తుంది. ఈ ఫీచర్ ఏంటి అంటే ఇది అడిషనల్ గా ఒక సెక్యూరిటీని ప్రొవైడ్ చేస్తుంది. మీరు ఎప్పుడైనా సరే అన్నోన్ కాంటాక్ట్స్ కి ఎయిర్ డ్రాప్ యూస్ చేశారనుకోండి ఇప్పటి నుంచి అన్నోన్ కాంటాక్ట్స్ కి పాస్కోడ్ ని జనరేట్ చేస్తుంది అనమాట. అది కూడా మీ ఫోన్ కి ఒక్కసారి పాస్కోడ్ జనరేట్ అయ్యి టైప్ చేసిన తర్వాత 30 days మాత్రమే వ్యాలిడిటీ ఉంటుంది. సో ఇక్కడ చూడొచ్చు ఈ ఐఫోన్ కి అయితే నేను ఫోటో పంపించడానికి ట్రై చేశాను. కోడ్ ఎంటర్ చేయమని చెప్తుంది. సో ఇంకో ఫోన్ లోనేమో గెట్ ఎయిర్ డ్రాప్ కోడ్ అని చెప్పి చూపిస్తుంది. దాని మీద క్లిక్ చేస్తున్నా చూడొచ్చు కోడ్ చూపిస్తుంది 816750. ఈ కోడ్ ఎంటర్ చేసిన తర్వాతే ఫోటో అనేది వెళ్తుంది అనమాట. ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది చూడొచ్చు. సో ఇలా అయితే మీరు మీ ఫ్రెండ్స్కి అయితే ఫొటోస్ని అయితే పంపించవచ్చు. ఇప్పటి నుంచి వాళ్ళు కనుక మీ కాంటాక్ట్లో లేకపోతే కోడ్ జనరేట్ అవుతుంది. ఆ కోడ్ కూడా ఇంతకు చూపించినట్టు ఓన్లీ 30 days మాత్రమే ఉంటుంది. ఈ లోపు ఇక్కడ చూడొచ్చు రిమైండర్స్ అలారం అయితే రింగ్ అవటం స్టార్ట్ అయింది. అండ్ ఆల్సో ఇక్కడ చూడొచ్చు డ్యూ ఇన్ 15 seconds, డ్యూ ఇన్ 17 seconds అని చెప్పి చూపిస్తుంది. రీషెడ్యూల్ క్లిక్ చేయొచ్చు. లేదు అంటే వీడియో ఆన్ 26.2 ఇస్ డన్ అని చెప్పి దీని మీద క్లిక్ చేసినా కానీ అది డిసప్పియర్ అయిపోతుంది. ఇలా అయితే రిమైండర్స్ లో అలారం ని సెట్ చేసుకోవచ్చు. అండ్ రీసెంట్లీ మనకి గూగుల్ వాళ్ళు అయితే ఎయిర్ డ్రాప్ సపోర్ట్ ని అయితే ఇస్తున్నారు. సో మీరు పిక్సెల్ 10 series ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి మీరు ఎయిర్ డ్రాప్ ఫొటోస్ అయితే పంపించుకోవచ్చు. క్విక్ సెట్టింగ్స్ లోకి వెళ్ళి ఇక్కడ షేర్ విత్ ఎవ్రీవన్ కనుక క్లిక్ చేశారనుకోండి అప్పటి నుంచి మీరు ఎయిర్ డ్రాప్ అనేది వైస్ వర్సా చేసుకోవచ్చు. సో ఇక్కడ చూడొచ్చు పిక్సెల్ 10 Pro XL చూపిస్తుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, క్లిక్ ఆన్ దట్. చూడొచ్చు ఆండ్రాయిడ్ ఫోన్లో క్లిక్ ఆన్ యాక్సెప్ట్. ఆ ఫోటో అనేది దీంట్లోకి వచ్చేస్తుంది. వెరీ ఈజీ. అండ్ అలానే మనకి పిక్సెల్ ఫోన్ నుంచి కూడా ఐఫోన్ లోకి ఎయిర్ డ్రాప్ చేసుకోవచ్చు. క్లిక్ ఆన్ షేర్. పిక్ షేర్ లోకి వెళ్ళి ఇక్కడ కింద చూస్తే ఇక్కడ చూడొచ్చు
ఎస్ఎస్ ఫోన్ అని చెప్పి చూపిస్తుంది. సో ఇలా అయితే మీరు ఎయిర్ డ్రాప్ ని ఆండ్రాయిడ్ ఫోన్స్ లో యూస్ చేసుకోవచ్చు, పర్టికులర్ గా పిక్సెల్ ఫోన్స్ లోకి. అదర్ ఆండ్రాయిడ్ డివైసెస్ కి ఫ్యూచర్ లో అయితే వస్తుంది. అండ్ ఆల్సో యాపిల్ అండ్ గూగుల్ కలిసి ఆండ్రాయిడ్ టు ఐఫోన్, ఐఫోన్ టు ఆండ్రాయిడ్ ట్రాన్స్ఫర్ అయ్యే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఈజీగా ట్రాన్స్ఫర్ అవడానికి ఒక కొత్త అప్లికేషన్ కూడా తొందరలో అయితే రిలీజ్ చేయబోతున్నారు. సో అప్లికేషన్ రిలీజ్ అవగానే మన ఛానల్లో అయితే సపరేట్ వీడియో అయితే చేస్తాను. చాలా మంది ఆండ్రాయిడ్ టు ఐఫోన్, ఐఫోన్ టు ఆండ్రాయిడ్ షిఫ్ట్ అవుతూనే ఉంటారు. సో వాళ్ళందరికీ ఈజీగా ఉంటుంది. సో కొత్త అప్లికేషన్ అయితే రాబోతుంది. నెక్స్ట్ ఫీచర్ వచ్చేసి సెట్టింగ్స్లోకి వచ్చి యాక్సెసిబిలిటీలోకి వెళ్ళి ఆడియో అండ్ విజువల్ సెట్టింగ్స్ అని చెప్పి ఉంటాయి. ఆడియో అండ్ విజువల్ దీంట్లోకి వెళ్ళి కిందకి స్క్రోల్ చేస్తే ఇక్కడ చూడొచ్చు ఫ్లాష్ ఫర్ అలర్ట్స్ అని చెప్పి ఉంటుంది. అంటే మీకు ఏదైనా నోటిఫికేషన్ రాగానే వెనకాల ఉన్న ఎల్ఈడి ఫ్లాష్ అనేది బ్లింక్ అవుతూ ఉంటుంది. సో దాంట్లోకి అయితే మనకి న్యూ చేంజెస్ అయితే కనిపిస్తాయి. ఇక్కడ ఎల్ఈడి ఫర్ ఫ్లాష్ అని చెప్పి ఉండాలి, బట్ ఫ్లాష్ అలర్ట్స్ అని చెప్పి ఉంటుంది. దీంట్లోకి వెళ్తే ఈ ఫీచర్ని టర్న్ ఆన్ చేసుకుంటే ఇప్పటి నుంచి ఎల్ఈడి ఫ్లాష్ అలర్ట్స్తో పాటు స్క్రీన్ కూడా బ్లింక్ అవుతుంది. ఓన్లీ స్క్రీన్ బ్లింక్ అవ్వాలి అనుకుంటే స్క్రీన్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. ఎల్ఈడి అలర్ట్స్ కావాలనుకుంటే ఎల్ఈడి ఆప్షన్ చూస్ చేసుకోండి. లేదు అంటే బోత్ కావాలన్నా కూడా మీకు ఇక్కడ అవైలబుల్గా ఉంది. అండ్ కింద చూసుకుంటే ఈ ఫీచర్స్ అన్ని ప్రీవియస్గా ఉన్నాయి. సో నెక్స్ట్ ఫీచర్ వచ్చేసి యాపిల్ మ్యూజిక్లో మీరు కనుక యాపిల్ మ్యూజిక్ సబ్స్క్రిప్షన్ యూజ్ చేస్తూ ఏదైనా సాంగ్స్ని డౌన్లోడ్ చేశారనుకోండి, అంటే ఆఫ్లైన్ మోడ్లో వినడానికి. సో ఆఫ్లైన్ మోడ్లో మీరు సాంగ్స్ వినేటప్పుడు చూడొచ్చు, ఫోన్ అయితే ఆఫ్లైన్ మోడ్లో పెట్టాను, వైఫై కూడా ఆఫ్. డౌన్లోడ్స్లో డౌన్లోడ్ చేసిన సాంగ్స్ ప్లే అవుతూ ఉంటాయి. బట్ ఇప్పటి నుంచి ఈ డౌన్లోడ్స్లో ప్లే అయ్యే సాంగ్స్ లిరిక్స్ అనేవి చూపిస్తూ ఉంటాయి. ఇక్కడ చూస్తున్నారు కదా, నా ఫోన్ ఫ్లైట్ మోడ్లో ఉంది, సాంగ్ అనేది ప్లే అవుతూ ఉంది, లిరిక్స్ అనేవి చూపిస్తూ ఉంటాయి. నెక్స్ట్ ఫీచర్ వచ్చేసి గేమింగ్ యాప్లో యాపిల్ వాళ్ళు కొత్తగా మనకి గేమింగ్ అప్లికేషన్ అయితే తీసుకొచ్చారు. సో ఈ గేమింగ్ యాప్లో మనకి ఒక న్యూ ఫీచర్ అయితే యాడ్ అవుతుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, ఫిల్టర్ ఇన్ యువర్ లైబ్రరీ. సో క్లిక్ ఆన్ కంటిన్యూ. ఇక్కడ మీరు లైబ్రరీలోకి వెళ్ళారనుకోండి, ఇక్కడ చూడొచ్చు యువర్ గేమ్స్ అని చెప్పి ఉంటుంది. సో ఇక్కడ యువర్ గేమ్స్ కింద ఉన్న గేమ్స్ అన్ని మీ ఫోన్లో డౌన్లోడ్ అయిన గేమ్స్, ఇవి కేటగరైజ్ చేసుకోవచ్చు. మీరు ఇక్కడ ఈ 3 డాట్స్ మీద క్లిక్ చేస్తే రీసెంట్ గేమ్స్ వైజ్గా షార్ట్ లిస్ట్ చేయాలా, లేదంటే సైజుని బట్టి షార్ట్ లిస్ట్ చేయాలా, లేదా నేమ్ని బట్టి షార్ట్ లిస్ట్ చేయాలా, లేదు అంటే ఈ ఫోన్లో డౌన్లోడ్ చేసుకున్న గేమ్స్ వరకే చూపించమంటాం. సో ఇలా కేటగరైజేషన్ అనేది చూపిస్తుంది. అండ్ లాస్ట్ ఫీచర్ వచ్చేసి లాస్ట్ ఇయర్ యూరోపియన్ కంట్రీస్ అన్నిటికీ యూలో ఉన్న అన్ని ఐఫోన్స్ కి థర్డ్ పార్టీ యాప్ స్టోర్ సపోర్ట్ ని అయితే తీసుకొచ్చారు. అంటే ఇప్పుడు మనం యాప్ స్టోర్ నుంచే అప్లికేషన్స్ ని డౌన్లోడ్ చేసుకోగలుగుతాం కదా ఐఫోన్ లో. బట్ యూలో ఉంటే మీరు థర్డ్ పార్టీ యాప్ స్టోర్ ని కూడా యూస్ చేసుకునే సపోర్ట్ ని అయితే తీసుకొచ్చారు. బట్ ఇదే సపోర్ట్ ని 26.2 నుంచి జపాన్ వాళ్ళకు కూడా తీసుకొస్తున్నారు. గవర్నమెంట్స్ అనేవి ఎంత స్ట్రిక్ట్ గా ఉంటే యాపిల్ వాళ్ళు అంత ఫీచర్స్ అనేవి యాడ్ చేస్తూ వస్తున్నారు. అండ్ దాంతో పాటు మనం ఇక్కడ సైడ్ బటన్ ని క్లిక్ చేస్తాం కదా, లాక్ ఆర్ అన్లాక్ బటన్, ఇది క్లిక్ చేస్తే మనకి డిఫాల్ట్ గా సిరి ఓపెన్ అవుతుంది. జపాన్ లో ఐఫోన్స్ అన్నిటికీ 26.2 అప్డేట్ నుంచి ఈ సిరీన్ అనేది చేంజ్ చేసుకోవచ్చు. థర్డ్ పార్టీ అసిస్టెంట్ సపోర్ట్ అనేది సైడ్ బటన్ కి అయితే తీసుకొస్తున్నారు. అండ్ లాస్ట్లీ బగ్స్ విషయానికి వస్తే గోస్టింగ్ ఇష్యూస్ అయితే పోయాయి. ప్రీవియస్లీ మీరు 26.1 లో కూడా లాక్ స్క్రీన్ టు హోమ్ స్క్రీన్ కి వెళ్ళిన, కంట్రోల్ సెంటర్ ఓపెన్ చేసిన గోస్టింగ్ ఇష్యూస్ అనేవి ఉండేవి. సో అవి రిజాల్వ్ అయ్యాయి. సాఫ్ట్వేర్ అనేది కొంచెం స్మూత్ గా ఉంది. అండ్ ఆల్సో పర్ఫార్మెన్స్ కూడా మీకు కొంచెం బెటర్ గా కనిపిస్తుంది. ఒకసారి బ్యాటరీ హెల్త్ అయితే చెక్ చేద్దాము. లెట్స్ గో టు సెట్టింగ్స్, బ్యాటరీ హెల్త్. ఇక్కడ చూడొచ్చు, నాదైతే 92% లో ఉంది. బిఫోర్ ద అప్డేట్ కూడా 92% లోనే ఉంది బ్యాటరీ హెల్త్. ఇప్పుడు కూడా అంతే ఉంది. బేటా వర్షన్స్ ఆర్సీ వర్షన్ లో యూజ్ చేసేటప్పుడు ఈసారి 26.2 RC1 అండ్ RC2 కూడా రిలీజ్ అయింది. బ్యాటరీ లైఫ్ అయితే స్టేబుల్ గా ఉంది నా పర్సనల్ యూసేజ్ లో. ఎవ్రీ సాఫ్ట్వేర్ అప్డేట్ కి నేనైతే మన కమ్యూనిటీలో అయితే పోస్ట్ చేస్తాను. కమ్యూనిటీ పేజ్ అంటే మనకి పోస్ట్ లో ఉంటుంది. ఛానల్లోకి వెళ్ళి పోస్ట్ లోకి వెళ్తే మీ కమ్యూనిటీ పోస్ట్ అనేవి కనిపిస్తూ ఉంటాయి. వీడియో రిలీజ్ అయిన 24 అవర్స్ తర్వాత నేనైతే పోస్ట్ పెడతాను. లాస్ట్ టైం 26.1 అప్డేట్ అప్పుడు పోస్ట్ పెట్టాను. ఇక్కడ చూడొచ్చు, సాఫ్ట్వేర్ ఇస్ గుడ్ ఓవరాల్ అని చెప్పి 43% పీపుల్ అయితే ఓట్ చేశారు. బ్యాటరీ లైఫ్ ఇష్యూస్ ఉన్నాయని కూడా 30% పీపుల్ అయితే ఓట్ చేశారు. సో ఈసారి కూడా 24 అవర్స్ తర్వాత అయితే నేను ఈ పోస్ట్ అయితే పెడతాను. ఎవరైనా సాఫ్ట్వేర్ అప్డేట్ చేసుకుంటే ఫీడ్బ్యాక్ అయితే ఇక్కడ ఇవ్వండి, సో దట్ అవతల వాళ్ళకి హెల్ప్ అవుతుంది. ఈసారి అయితే బ్యాటరీ ఇష్యూస్ కూడా తగ్గే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే 26.2 చాలా స్టేబుల్ గా ఉంది అప్డేట్. నాకైతే ఎక్కడ ఇష్యూస్ అయితే కనిపించట్లేదు నా ఫోన్ లో పర్టికులర్ గా. అండ్ ఆల్సో మనకి చాలా బగ్ ఫిక్సెస్ తో పాటు సెక్యూరిటీ ఫీచర్స్ కూడా తీసుకొచ్చారు. సో సెక్యూరిటీ వెబ్సైట్ లింక్ అయితే కింద డిస్క్రిప్షన్ లో ఉంటుంది. ఇక్కడ చెక్ చేయొచ్చు. మీకు యాప్ స్టోర్ లో ఒక ఇష్యూని అయితే రిజాల్వ్ చేశారు. ఫ్రేమ్ వర్క్ లో ఒక కోడ్ అయితే రిజాల్వ్ చేశారు. అండ్ కాల్ ఫెయిలింగ్ ఇష్యూస్ కూడా రిజాల్వ్ అవుతాయి. నేను యూజ్ చేసిన దాన్ని బట్టి అయితే కాల్ ఫెయిలింగ్ ఇష్యూస్ కూడా రిజాల్వ్ అయ్యాయి. ఎందుకంటే మనకి మోడమ్ ఫర్మ్వేర్ అప్డేట్ కూడా జరిగింది ఈ అప్డేట్ లో. అందువల్ల మనకి కాల్ ఫెయిలింగ్ ఇష్యూస్ కూడా రిజాల్వ్ అయ్యే ఛాన్స్ ఉంది. అండ్ కిందకి స్క్రోల్ చేసుకుంటూ వెళ్తే ఇక్కడ ఫేస్ టైమ్ లో కూడా మనకి ఇష్యూస్ అయితే రిజాల్వ్ చేశారు. సాఫ్ట్వేర్ అయితే అప్డేట్ చేసుకోండి. ఈ సెక్యూరిటీ ఫీచర్స్ కోసం అయినా సరే సాఫ్ట్వేర్ అయితే అప్డేట్ చేసుకోమని నేనైతే సజెస్ట్ చేస్తాను. సో ఇదైతే ఇవాళ వీడియో. iOS 26.2 లో వచ్చిన అన్ని మేజర్
మేజర్ ఫీచర్స్ అయితే మెన్షన్ చేశాను. మీకు కనుక ఇంకేమైనా క్వశ్చన్స్ ఉంటే లెట్ మీ నో ద కామెంట్ సెక్షన్ బిలో. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్. ఇలాంటి మరిన్ని వీడియోస్ చూడాలి అనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పాకెట్ టెక్.